ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు వీడియోకి ఇది కంటిన్యూ వీడియో. యాక్చువల్గా ఇతనితో ఇంకా మా సందీప్తో కొన్ని షేర్ చేసుకునే వీడియో కొన్ని ఉన్నాయి. ఏంటంటే యాక్చువల్గా సందీప్ నేను కూడా ఒక స్టోరీ ఒకటి రెడీ చేశాను. గుడ్ గుడ్. నిజంగా ఒకటైతే రాసుకున్నాను, ఒక స్టోరీ అయితే రాసుకున్నాను. ఓకే. బట్ నాకు హీరో హీరోయిన్ కావాలనుకుంటున్నాను. ఏంటంటే న్యూ యాక్టర్స్ అంటే ఇండస్ట్రీకి ఇంతకు ముందు ఇంట్రడ్యూస్ అవ్వని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. టాలెంట్ ఉండి వాళ్ళకి ఎంకరేజ్ చేయని వాళ్ళు ఉండి పైకి రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఒక స్టోరీ రాశాను. బట్ ఇంకోటి ఏంటంటే చూసారా వ్యూస్, మన అన్న కూడా సినిమా తీస్తున్నాడంట. అంటే మన అన్న అప్డేట్స్ అన్నీ మీకు ఉండాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందే ఛానల్స్ని. ఎందుకంటే కాస్టింగ్ కాల్ అని పెడతాడు ఖచ్చితంగా. కొత్త యాక్టర్స్ కావాలంట అన్నకు. కాబట్టి మీరు సబ్స్క్రైబర్స్ మరియు షేర్స్, లైక్స్, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి తప్పకుండా. బెల్ ఐకాన్ పైన అయితే, ఎందుకంటే అప్డేట్స్ వస్తూ ఉంటాయి, మీకు నోటిఫికేషన్ ఖచ్చితంగా రావాలని ఉంటే. ఎందుకంటే సినిమా తీస్తున్నాడు కాబట్టి మీ ఎవరైనా సినిమాలో చేసే వాళ్ళు ఛాన్సెస్ కోసం తాపత్రయం పడుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తా ఉన్నా, మీ ఇష్టం చేయండి. అయితే సందీప్, యాక్చువల్గా నాకు ఇండస్ట్రీ అంటే షార్ట్ ఫిలిమ్స్ అయితే చిన్న చిన్న ఇప్పుడు స్టార్ట్ తీస్తున్నాను. ఓకే, గుడ్. ఆ ఫిలిం గురించి అయితే నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫస్ట్ ఫిలింకి నిన్నే హీరోగా ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. కొత్తలు కావాలంటున్నావు కదా, ఆల్రెడీ చేశాను కదా. నో ప్రాబ్లం. అయినా నేను కొత్తనే కదా, ఇంకా నాకు అంత రాలేదు కాబట్టి. ఫ్రెండ్స్, మనకైతే హీరో దొరికాడు. సెకండ్ ఫిలిం ఆల్రెడీ ఫస్ట్ ఫిలిం తీసిండు సందీప్. మన నెక్స్ట్ ఫిలింకి సందీప్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే సందీప్ హీరోయిన్ మాత్రం న్యూ అమ్మాయి. అంటే ఎక్కడ ఫిలిమ్స్లో కానీ, లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కానీ, యాడ్స్ కానీ, టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, సోషల్ మీడియాలో ఎక్కడ కూడా కనిపించని అమ్మాయిని మనము హీరోయిన్గా తీసుకుందామని అనుకుంటున్నాను. నీవేమంటావు సందీప్? అంటే తీసుకుంటాము, కానీ సినిమాకి అంత ప్రాబ్లం. మనం తీసుకొద్దాం, పబ్లిసిటీ తీసుకొద్దాము. ఆమెకి ఏమైనా యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా తక్కువ ఉంటే మనం ఇంప్రూవ్మెంట్ చేద్దాం, ఆమెని కొంచెం ఇలా చేయని మనం నేర్పిద్దాము. ఇప్పుడున్న అమ్మాయిలు, ఎందుకంటే పల్లెటూరు అమ్మాయిలు కూడా బాగా చేస్తారన్న. ఎందుకంటే ట్రెడిషనల్ అమ్మాయిలే అని కాకుండా. అయితే నేనే ట్రెడిషనల్ అమ్మాయి మరి కొంచెం పాష్గా అట్లా యాక్ట్ చేయడం యాక్సెప్ట్ చేస్తారా? అంటే సెట్ అవుతారా? చేస్తారా అన్నిటికీ, ఎందుకంటే చేస్తారు. ఎందుకంటే ట్రెడిషనల్ అమ్మాయి నువ్వేమంటే సందీప్ ఏమంటున్నాడంటే తెలుగు అమ్మాయి, తెలంగాణ అమ్మాయి రఫ్ ఉండాలి. ఎట్లా అంటే అన్నిట్లో ఉండాలి, అలాంటి అమ్మాయి కావాలి. ఎందుకంటే రఫ్ లాంగ్వేజ్ మన తెలంగాణ లాంగ్వేజ్ తప్పించి మా ఇద్దరి వేట ఏంటంటే హీరోయిన్ కాబట్టి మేము ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి మా సర్చింగ్, మా వేట హీరోయిన్ కోసం ఆమెని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఆమెని మీకు కమింగ్ సూన్ ఈ వీడియోలో మీకు ఇంట్రొడక్షన్ చేస్తాను. అన్న నాతో ఎట్లా మాట్లాడిండో అమ్మాయితో కూడా నేను గయ్య ముచ్చట్లు మాట్లాడతా. ఇదైతే పక్క తెలంగాణ ముచ్చట్లే. మస్తు చూడండి, ఆ అమ్మాయి కోసం సర్చింగ్ చేస్తున్నాము. ఆ అమ్మాయి అంటే మాకు నచ్చిన అమ్మాయిల్ని మేము సెలెక్ట్ చేస్తాము, ఆ అమ్మాయితో మాట్లాడతాము. అక్కడ సందీప్ చూసా అమ్మాయి. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మాకు లక్కీగా ఈ గుళ్ళో కనిపించింది. మాకైతే మా స్టోరీకి, మా ఇద్దరికైతే అమ్మాయి సెట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అమ్మాయిని చూసిన తర్వాత మాకైతే మైండ్లో ఈ అమ్మాయి కావాలని మేము అనుకుంటున్నాం ఈ సినిమాకి. ఒకసారి చూద్దాము ఏమంటుందో. ఆమెకు నేను కెమెరా పెట్టినట్టు అవన్నీ ఏం చెప్పాం. అంటే మరీ ఇంకా ట్రెడిషనల్ అమ్మాయి అంటే ఎట్లుంటుందో మీకు తెలియదు అన్న. అందుకే అమ్మాయి అంటే కొద్దిగా తెలంగాణ అమ్మాయిలు కాబట్టి మంచి లాంగ్వేజ్ కూడా పవర్ఫుల్ ఉంటుంది.
అయితే అందుకని ఇప్పుడు తీసుకుంటున్నాం. మీకు నెక్స్ట్ మా కమింగ్ ఫిలింలో హీరోయిన్ మేము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ వీడియోలో చూడండి. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చూడండి, చేయండి. వీడియో కూడా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీకు అర్థమవుతుంది. ఫుల్ కామెడీ, అమ్మాయితో ఎట్లా ఉంటుందో చూడాలి, మనకు కూడా తెలియదు కదా. చూద్దాం. ఇంట్రడక్షన్ టు న్యూ ఫిలిం, న్యూ హీరోయిన్. అంతే. బాయ్ ఫ్రెండ్స్. రంగి పిల్ల నీకు చాదర్ల కళ్ళ జోడు తెస్తా. హే బంగారు కోట పైన కన్ను వేస్తే నా ఏడు పొంగులన్నీ అప్పగేస్తా. సింగారపేటలోకి దారి ఇస్తే నీ సోకు శుభ్రంగా సాగు చేస్తా. హే ఇన్ని నాళ్ళు దాచుకున్న అందమంతా కానుకిస్తా. అక్కడ నుంచి వెళ్తా ఉన్నా, ఆ వైబ్రేషన్స్ అంతా నన్ను లాగేస్తా ఉంది. అర్థం కావట్లే నీలో ఏంది అంత వైబ్రేషన్ ఏంటి అనేది. నీకు ఏదైనా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి ఇది నా ప్రాబ్లం. పులిహోర కలుపుతున్నారా? పులిహోర కాదు, ఆ లిప్స్టిక్ చూసేది. అయితే నన్ను గుర్తుపెట్టినా లేదు. బాగా లేదు. ఈ ఏ యాంగిల్లో చూసినా నన్ను గుర్తుపట్ట. ఈ యాంగిల్ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. స్టేట్ లో మ్యాటర్ చెప్పి ఏంటి అసలు? టెంపుల్ ఇది ఏంటి? ఏంటో చెప్పాలి. టెంపుల్లో ఎక్కువగా నేను దేవతల కోసం వస్తాను, కానీ దేవకన్య అని చెప్పి నేను చూస్తాను. గుండె లాగేస్తాను. చెప్పు ఏంటి అయితే మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ కూడా ఉందా? దూరం నుంచి చూస్తే పర్లేదు అనిపించిందిరా, కానీ దగ్గర నుంచి చూస్తే చెప్పు చెప్పు. కామెడీ బాగా చేస్తా ఉన్నావా? అయితే నేను హీరోయిన్గా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికి ఎవరికి? మా డైరెక్టర్ గారికి. ఆ, అయితే రీసెంట్గా ఒక సినిమా చేసాం. సో ఈ అందమైన ఫేస్తో కొద్దిగా ప్రమోషన్ చేస్తావేమో అనేసి హీరోయిన్గా, అందుకని నీ దగ్గరకు వచ్చాను. 26th సినిమా రిలీజ్ ఉంది. నువ్వు నేను ఒకటైతే అనే సినిమా చేసాను. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాం నీ దగ్గరికి. మామూలుగా నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు కానీ, నీ ఫ్యామిలీస్ కానీ వాళ్ళు అందరూ ఉంటారు కదా, ప్రమోషన్ అట్లా చేస్తావేమో అనుకున్నా. సరే, నా ఫ్రెండ్స్ అడిగి చెప్తా. ఏంటిది? వాళ్ళు కావాలన్నావుగా. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? హీరోయినే నువ్వు. కామెడీ యాక్చువల్గా నీకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లే. లేదు, నువ్వు కామెడీ చేస్తున్నావు కదా. కామెడీ హీరోయిన్ నన్ను చూస్తే అంత కామెడీ పీస్ లా లేదే. ఓకే, నేను హీరోయిన్. ఓకే, హీరో ఎవరు? హీరో అంటే మననే. ఇది పెద్ద కామెడీగా ఉందిగా. కామెడీ ఉన్నా కూడా నవ్వకూడదు. ఓ, సీరియస్ గా తీయాలా? Yeah. ఏంటి అది? హర్రర్ మూవీనా ఏదైనా? నువ్వు నేను ఒకటైతే ఓ, ఎట్లుంటాయి? అవుదామా? ఏం మాట్లాడుతున్నావు? స్టోరీ ఏంటంటే, స్టోరీ కూడా నాకు తెలియదు. కాకపోతే హీరోయిన్ని నేను సెలెక్ట్ చేశాడు. ఎవరు? మాట్లాడనేసి డైరెక్టర్ చెప్పారు. ఎక్కడ మీ డైరెక్టర్? వస్తారు. ఇంట్రెస్టింగ్ స్టోరీ, సూపర్.
నీకు ఇంట్రెస్ట్ ఉందా? నా మీద నాకు ఫ్రాంక్ చేయట్లేదుగా. ఫ్రాంకులు అట్లా ఏం లేదు. ఏం నీకు ఇంట్రెస్ట్ ఉందా సినిమా ఫీల్డ్ మీద, సినిమా మీద కానీ? అంటే ఇది నిజం చెప్పు, నిజంగానేనా ఫ్రాంకా? ముద్దు పెడితే నమ్ముతావా? కొడితే మామూలుగా నేను ముద్దు పెట్టిన అనుకో, నువ్వు కొట్టినావు అనుకో, రెండింటికి తేడా లేదు. అప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది. నాకేది నీ చర్మంతో నా చర్మంతో నీ బుక్కే మందారమా, నీ సిక్కే సింగారమా, పొద్దంతా ప్రేమే అందమా. ఫస్ట్ వెళ్ళేతందుకు రాలా, తీసుకెళ్లేతందుకు. ఉయ్యాల జంపాల ఆడుకుందామా. ఏది మీ డైరెక్టర్ ఇక్కడ రమ్మను. వస్తున్నాడు. ఏంటి స్టోరీ ఏంటి అసలు? స్టోరీ ఉసులెన్నో చెప్పేయాలి వయసు వయసుతో. డైరెక్టర్ వస్తా అన్నా, రా వస్తున్నాడు. ఈయన మా డైరెక్టర్. హాయ్. ఏంటి మీరు ఫ్రాంక్ ఏం చేస్తున్నారు? ఫ్రాంక్ వీడియో కాబట్టి యాక్చువల్గా మేము నిజంగానే ఒక ఫిలిం చేయాలనుకుంటున్నాము. ఓకే, మంచి స్టోరీ ఉంది. అయితే యాక్చువల్గా నేను వీడు సందీప్ సెర్చ్ చేస్తున్నాను హీరోయిన్ కోసం. చేస్తుంటే గుళ్ళో టెంపుల్లో చూసాం. చాలా బాగా, అంటే మా ఫిలింకి నువ్వు సెట్ అవుతావు అని చెప్పేసి మేము ఇద్దాం అనుకొని నేను సందీప్తో అడగమని చెప్పేసి పంపించాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అసలు? నువ్వే నా బంగారమా, నీతోనే ఆనందమా, చేద్దామా ఎంతో అందమా. కొంచెం అంటే అందమైన పిల్లల్ని చూస్తే నేను 26కి ఫిలిం ఉంది కదా, ఆ ఎగ్జైటింగ్ లో, ఆ మత్తులో ఉయ్యాల జంపాల ఆడుకుందామా. ఉసులెన్నో చెప్పే ఈ అందం చూస్తే నా ఇసుకంత అట్లా లాగేసి. అంటే యాక్చువల్గా స్క్రీన్ ప్లే ఉంది. స్టోరీ డిస్కస్ చేస్తాను, నీతో నచ్చితే చెప్పండి, ఇస్తాను. ఇది నిజమేనా? నిజంగా ఎలాంటి ప్రాంక్ వీడియో కాదు, ఇది రియల్ వీడియో, రియల్ స్టోరీ ఉంది. లాస్ట్ లో అయినా తెలుసా కదా ఫ్రాంక్ ఏంటి అని. అరే బాబు, ఫ్రాంక్ కాదురా నాయన, ఫ్రాంక్ కాదు. ఫ్రాంక్ అయితే ఫ్రాంక్ అని చెప్పి చేస్తారా? లాస్ట్ లో చెప్తారు కదా. లాస్ట్లో ఫస్ట్లో ఏముండదు, అంతా చూసుకోవడం. అయితే మీ ఇంట్రడక్షన్ ఇలా కార్లో వస్తారు మీరు. రిచ్ గర్ల్, రిచ్ గర్ల్ కార్లో వస్తారు. ఇంకొకసారి రిచ్ గర్ల్. వస్తారు, టెంపుల్కి వెళ్తారు. స్టార్టింగ్ సీన్ అది. పని మనిషి
పర్సన్గా డిస్కస్ చేస్తాను మీతో, మీరు ఒప్పుకోండి. మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. మీ పేరెంట్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి అందరితో డిస్కస్ చేయి. ఓకే అంటే ఇంకా నా పొలంలో మొలకలు వచ్చాయి అనేసి మొత్తం మొత్తుకోవడమే. కూడా అక్కడే ఉండు, కిందికి రాకు. ఏమి అలా 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 నిన్ను ఒక లెవెల్కి తీసుకెళ్తా తెలుసా, నిన్ను ఒక లెవెల్కి తీసుకెళ్తా. అక్కడ నుంచి తోసేయరు కదా. తోసేయడం డైరెక్ట్గా దూకడం. యాక్చువల్గా ఫ్రెండ్స్, సందీప్ మనకి ఒక హీరోయిన్ దొరికింది. ఈమె మన నెక్స్ట్ ఫిలింలో హీరోయిన్. వస్తాము, చూద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఎలా ఉంది, ఈమె ఇంట్రడక్షన్, సాంగ్స్ ఏమంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూద్దాం ఇది ఎక్కడి వరకు నిజమో తర్వాత తెలుస్తుంది. నిజం నిజం నిజం. చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్ కు. హాయ్ ఫ్రెండ్స్, మీ పేరు? అన్న క్రాంతి. అన్నది ఛానల్ ఇట్స్ మై లైఫ్ స్టైల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, సపోర్ట్ క్రాంతి అన్నని. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.